ప్రజలకు కాంగ్రెస్ ఎన్నిపోటు పొడిచిందట. హామీల అమల్లో ఆ పార్టీ విఫలమైంది. భరోసా కాంగ్రెస్ దొందే. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న 6 గ్యారెంటీలు గాలికి కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలు ఛార్జ్షీట్ విడుదల. ప్రజలకు కాంగ్రెస్ ఎన్నిపోటు పొడిచినారు. మరి బీజేపీ ఏం పొడిచింది? ప్రజలకు కాంగ్రెస్ ఎన్నిపోటు పొడిచింది అంటున్నారు. మరి బీజేపీ అసలు ఇత్తనాంది ఏంది, ఏమి ఇచ్చింది ఎవరికి తెలియదు. బీజేపీ ఇప్పుడు 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ఎన్నిపోటు పోవడాల దేశం మొత్తం, తెలంగాణకు కాదు దేశం మొత్తం. నరేంద్ర మోడీ గారు 2014లో ఏం చెప్పిండు? నల్లధనం ఇతర దేశాల్లో రాజకీయ నాయకులు అందరూ దాచుకున్నారు, దాన్ని నేను తెస్తా, మనిషికి ఒక 15 లక్షలు ఇస్తా అన్నాను. 15 లక్షలు ఇవ్వాలని జనం అడగట్లా, కోరుకోవట్లేదు. మీరు ఇయ్యరు, అది కోరుకోరు కూడా. కానీ ఏమన్నా దేశానికి వస్తుందేమో, బాగుపడిద్దాం అనుకున్నారు. ఏం వచ్చిందా 1 రూపాయన్నా? ఎక్కడి నుంచి తెచ్చారు నల్లధనం? తెచ్చారా? మీరు ఇచ్చిన హామీ ఏమైంది? మీరు పెడవాలా ఎన్నిపోటు? బీజేపీ పొడిచింది ఏంది? దేశం మొత్తం 130 కోట్ల మంది ప్రజలకి బల్లెం వేసి పొడిచారు వెనక. వెన్నుపోటు. నల్లధనం తెస్తాం అని నల్లధనం తేకపోగా నల్లధనం దాచుకున్నోడిని ఇక్కడి నుంచి పంపిత్రి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వీళ్ళు ఎడిపోయారు వాళ్ళ గురించి చెప్పరు. ఇది వారు చెప్తున్న కథ. ఆయనట కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందట. మరి ఈయనేం చేయడం?